హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జడల దివ్య. నేను మీ దివ్య అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను వామాకుతోటి పకోడీ అనేది చేసి చూపించబోతున్నానండి. పిల్లలకైనా పెద్దలకైనా కొంచెం జలుబుగా ఉన్నప్పుడు అలా కఫం చేసినప్పుడు అలాంటి టైంలో ఈ పకోడీ కనుక తింటే బజ్జీలు అనమాట, వామాకు బజ్జీలు. ఆ బజ్జీలు కనుక తింటే చాలా రిలీఫ్ వస్తుందండి. జలుబు త్వరగా క్యూర్ అవుతుంది. అలాగే వామాకుతో కషాయం చేసుకొని తాగినా కానీ బాగా క్యూర్ అవుతుందండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు అయితే నేను చూపించేస్తాను, వామాకు బజ్జీలు. సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదిగోండి, ఇవైతే వామాకులు అండి. నేను వామాకుల్ని శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నాను. ఇవి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. వామాకు స్మెల్ చాలా మంచిదండి. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే ఇది డీప్ ఫ్రై ఆయిల్లో ఉడికేసరికి అంత ఘాటుగా ఏమనిపించదు, కానీ తింటే హెల్త్కి చాలా మంచిదండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను. ఇదండి, ఒక చిన్న కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను నేను. ఇందులోకి ఒక స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం పొడి అండి కొంచెం వేసుకున్నాను. మీరు ఘాటు తినేదాన్ని బట్టి వేసుకోండి. అందులోకి కొంచెం జీలకర్రను అయితే వేస్తున్నాను. అదేవిధంగా మీ టేస్ట్ చూసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దండి, శనగపిండి కదా. సాల్ట్ కనుక ఎక్కువ వేసారంటే చేదు వచ్చేస్తుంది. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇందులోకి గరం మసాలా పౌడర్ అయితే కొంచెం వేస్తున్నానండి. ఇది హోమ్ మేడ్, నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా. దీన్ని వేసేసుకొని నేనైతే ఇందులోకి వాము యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే మనము వామాకులతో చేసుకుంటున్నాం కాబట్టి ఆ వాములో ఉండే గుణాలన్నీ ఈ ఆకుల్లో ఉంటాయి కాబట్టి నేను వాము అయితే యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇవ్వండి, కొంచెం కొంచెంగా. నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను కదండి, అది వేయడం వల్ల కలర్ అనేది వస్తుందండి. బాగా రెడ్డిష్ కలర్లో చేస్తుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే మామూలు కారం పొడి అయినా వేసుకోవచ్చండి. ఇది ఎలా బైండింగ్ అయ్యే విధంగా వస్తే సరిపోతుంది మనకి. అది ఎలా తయారు చేసుకోవాలనేది నేను కన్సిస్టెన్సీ అనేది నేను చూపించేస్తానండి. ఇదిగోండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదండి. మనము ఆకుకి కోటింగ్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అలా కూడా అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు ఇదిగోండి, ఇలా ఆకులను తీసుకొని మనము ఇలా వేసినప్పుడు ఇదిగోండి ఇలా కోటింగ్ అయ్యే విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుందామండి బజ్జీలని. స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ వేడెక్కేసింది. బాగా వేడెక్కాకే వేసుకోవాలండి ఈ బజ్జీలు అనేవి. ఇదిగోండి, ఇలా మనకి మన ప్యాన్లో ఎన్ని అయితే పడతాయో అన్నిటినీ ఇలా కోట్ చేసుకొని వేసేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలండి. అవి మనకి ఇలాగా ఎన్ని పడతాయో అన్నిటినీ ఇలా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలండి. ఇవైతే వేగిపోయాయి వామాకు బజ్జీలు. ఇలా వేగాక వీటినంతటిని ఇలా తీసుకొని టిష్యూ పేపర్ అయితే వేసుకున్నానండి నేను ప్లేట్లో. ఇట్లా టిష్యూ పేపర్ వేసుకున్న వాళ్ళు ప్లేట్లో అయితే ఇలా వేసేసుకోవాలి. ఏదన్నా ఆయిల్ ఉంటే కొంచెం పోతుందండి. ఇలాగే మళ్ళీ ఇంకో బ్యాచెస్ వైజ్గా వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తాన్ని తీసేస్తాను. ఇంకో బ్యాచ్ని అయితే ఇట్లా వేసుకుంటున్నాను.
మన వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటాయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వీటిని కూడా ఇలా ఆయిల్ అంతా పోయేలాగా ఇలా వేసుకొని ఇలాగా అదే ప్లేట్లోకి అయితే ఇలా తీసేసుకోవాలండి. ఆ ప్లేట్లోకి నేను తీసేసుకున్నాను. అంతేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.